నారా లోకేష్ ని ప్రమోట్ చేసే సమయం ఆసనమైందా? ఇందుకు మహానాడు వేదిక కాబోతుందా? పదోన్నతి తప్పదా? వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిస్తారా? ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుని చేస్తారా? లేక ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తారా? పొలిటికల్ సర్కిల్స్ లో ఇదో ఆసక్తికరమైన చర్చ. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు జరగబోతోంది. ఈ సమావేశాల్లో పలు తీర్మానాలు చేయబోతున్నారు. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించబోతున్నారు. అయితే 75 వసంతాలు పూర్తి చేసుకున్న చంద్రబాబు పార్టీ బాధ్యతల నుంచి తప్పుకొని లోకేష్ కి అప్పగించాల్సిన సమయం ఆసనమైందని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. నారా లోకేష్ ఇప్పటికే ప్రభుత్వంతో పాటు పార్టీలో పట్టు సాధించారు. అందుకే ఆయనకి పార్టీ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ కూడా ఉంది. విదేశాల్లో చదువుకున్న లోకేష్ 2009 నుంచి పార్టీకి వెనక నుండి సేవలందిస్తున్నారు. 2014 ఎన్నికల్లో మాత్రం ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ సమన్వయ బాధ్యతలు తీసుకున్నారు. టీడీపీ విజయం సాధించడంతో చంద్రబాబు లోకేష్ ని ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తర్వాత ఎమ్మెల్సీ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడే తప్పిదం జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. పరోక్షంగా రాజకీయాల్లోకి తెచ్చి అనవసరంగా విపక్షాలకు విమర్శనాస్త్రాలు అందించారు. అయితే లోకేష్ ని ప్రత్యర్థులు టార్గెట్ చేసుకునే విధంగా దేశంలో మరో వారసుడికి ఈ పరిస్థితి ఎదురుకాలేదు. అయినా సరే తనను తాను ప్రూవ్ చేసుకున్నారు లోకేష్. సరికొత్త విధంగా తనను తాను ఆవిష్కరించుకున్నారు. తెలుగుదేశం పార్టీకి భావి నాయకుడిగా గుర్తింపు కూడా దక్కించుకున్నారు. 2019 నుంచి 24 మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. ఇక ఒకానొక దశలో లోకేష్ నాయకత్వంపై సొంత పార్టీ శ్రేణులకి కూడా నమ్మకం లేదు. అటువంటి సమయంలో తనలో ఉన్న నాయకత్వ పటిమను బయటపెట్టారు. బలమైన నాయకుడిగా నిరూపించుకున్నారు. ప్రతికూల పరిస్థితి సైతం అధిగమించగలిగారు. సుదీర్ఘకాలం పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు. రాజకీయాలకి పనికిరాడు అన్న వారితోనే జై కొట్టించుకున్నారు. తండ్రి చంద్రబాబు కేసులో ఇరుక్కొని జైల్లో ఉంటే లోకేష్ పడిన తపన అంతా ఇంతా కాదు. ఒకవైపు పార్టీని కాపాడుకుంటూ ఇంకోవైపు తండ్రి అక్రమ అరెస్టులపై గట్టిగా పోరాటం చేశారు. జనసేనతో సమన్వయం చేసుకోవడంలోనూ కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరపడంలోనూ లోకేష్ పరిణతి సాధించారు. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు నారా లోకేష్ ముద్ర స్పష్టంగా ఉంది. పార్టీలో శ్రమపడిన నేతలకి నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు లోకేష్. జూనియర్లతో పాటు సీనియర్లని సమన్వయం చేసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు నారా లోకేష్ ని ప్రమోట్ చేయాల్సిన సమయం ఆసనమైందని ఎక్కువ మంది అంటున్నారు. చంద్రబాబు వయసు రీత్యా 8 పదులకు దగ్గరవుతున్నారు. ఇటువంటి తరుణంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా కానీ, లేకుంటే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కానీ అవకాశం ఇస్తారని అంతా ప్రచారం నడుస్తోంది. మహానాడు వేదికగా కీలక ప్రకటన ఇచ్చే అవకాశమైతే ఉంది. మరి చూడాలి ఏం జరుగుతోందో.